ప్రతి విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు కదా. ఈ యొక్క నిన్న అమలు చేసిన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి ప్రచారంలో భాగంగా 5వ వార్డులో విస్తృతంగా ఉదయం నుంచి ప్రచారం చేస్తున్నాం. నిన్న ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో అది మనకు జగనన్న మరి ఏదైతే కమిట్మెంట్ ఆయన ఇచ్చారో నవరత్నాలు అనే కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ని ఆయన కంటిన్యూ చేయడము మరి అందరికి కూడా అది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిన్నటి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో దాన్ని ఆ మేనిఫెస్టోని హర్షిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఎప్పుడు కూడా ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. మిగతా ఇతర పార్టీలాగా మేనిఫెస్టో అనేది ఓన్లీ ఫర్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టే రకం కాదు. అది అందరు చూశారు. 99% ఏదైతే మేనిఫెస్టోలో ఉందో 99% వాటిని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని పథకాల్లో మనకు ఏదైతే లబ్ధి ఉందో దాన్ని పెంచడం జరిగింది. కొన్ని పథకాల్లో మెరుగైన అమలుకు మనకు మార్గం సుగమం చేశారు. కొన్ని పథకాలకు కొంతమంది అనర్హులు అని చాలామంది బాధపడుతూ ఉంటే వారికి మనకు అర్హతను మనకు కల్పించడం జరిగింది. ఉదాహరణకు మనకు అమ్మ ఒడిలో 15,000 నుంచి 17,000 చేయడం జరిగింది. రైతు భరోసాని 13,500 నుంచి 16,000 చేయడం జరిగింది. అలాగే జగనన్న తోడు 10,000 నుంచి 15,000 చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని మనకు పెన్షన్కు ఎక్కడైతే 66 లక్షల మంది మనకు పెన్షన్ సామాజిక భద్రత పెన్షన్ ఇప్పుడు పొందుతున్నారో దాన్ని 3,500 చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు ఆయన పేదరికంలో ఉన్న వారిని అందరినీ ఆ పేదరికంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి అందరికీ కావాల్సిన అసిస్టెన్స్ని ఇవ్వడానికి నవరత్నాలు అనే పథకాలని ఆయన కంటిన్యూ చేయడం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అంటే కంపారిజన్ టు టీడీపీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ముందుగానే ప్రకటించారు. వాళ్ళు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. కంపారిజన్ టు టీడీపీ